ప్రైజ్లాడండి. అందరు బాగున్నారా? నీరసంగా ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా స్వరం గట్టిగా వస్తుందా, మీ స్వరం వస్తుంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే రాత్రి లేట్ అయింది కదా, అందరు నీరసంగా ఉన్నారేమో అనుకున్నాను, కానీ లేదు. దేవునికి స్తోత్రం. సరే, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు ప్రభా, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ సన్నిధిలో ప్రభా నిల్చోడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఇంతవరకు చదవబడిన వాక్యమును ప్రభా, యేసేనైనా ఏదైతే సొలొమోను జ్ఞానం గురించి చెప్తున్నాడో ఆ జ్ఞానమును ప్రభా నీ సన్నిధిలో అడుగుతూ ఉంటుండగా, ఆ జ్ఞానము నాకు దయచేయండి తండ్రి. నేనైతే మాట్లాడుతున్నానో ప్రభా, మీ మాటల వల్లే తండ్రి వచ్చి తండ్రి నైనా మా అందరితో మీరు మాతో మాట్లాడి తండ్రి మీరు మాకు జ్ఞానము నేర్పించమని, మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసే ఘనమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిస్టర్స్ నుంచి ఎవరైనా, నాకు సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా పర్లేదు, సేమ్ ప్రావర్బ్స్ 7 సామెతల గ్రంథము 7వ అధ్యాయము. ఎవరు రాశారండి? పాస్టర్ గారా? సతీషా? డాక్టర్ నసీమనా? అచ్చా, మీ సంఘ పెద్ద శేఖర్ గారా? ఎవరు రాశారు? ఎవరు రాశారు? సొలొమోను. ఎవరండి ఆయన? రాజు. అండ్ హీఈస్ ద వైజెస్ట్ మ్యాన్ కదండి. చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి. అప్పుడు ఇప్పుడు వచ్చే తరానికి కూడా ఆయనను మించిన జ్ఞానము ఉన్న మనిషి ఎవరు రారు. ఎందుకంటే దేవుడు ఒక యూనిక్ జ్ఞానము ఆయనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం సామెతల గ్రంథంలో చూసినట్లయితే 7వ అధ్యాయంలో సొలొమోను రాజు ఒక కుమారుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? కుమారుడు. నా కుమారుడు అంటే నేను మన కుర్రాలే కాదండి, ఈ లోకానుసారంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో సొలొమోను రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సొలొమోను రాజు ఇక్కడున్న అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొదటి వచనంలో, నా కుమారుడా, నేను చదువుతాను, నేను చెప్పిన మీరు చదువుతారు. నా కుమారుడా, నా మాటలు మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. దేవుడు ఏం చెప్తున్నాడండి? మన మనస్సులో దేవుని యొక్క ఆజ్ఞలను దాచి పెట్టుకోమంటా ఉన్నాడు. అంటే దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఆల్రెడీ ఇచ్చున్నాడు మనకి, అంతేనా? బైబిల్లో దగ్గర 3000 నుంచి 5000 వరకు ఆజ్ఞలు ఉన్నాయి. కానీ మనం ఏంటంటే 10 ఆజ్ఞల్లోనే చాలా ప్రాముఖ్యం అనేవి కాబట్టి మనము 10 ఆజ్ఞల్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ సొలొమోను రాజు కుమారుడితో ఇంకేం మాట్లాడుతున్నాడు మనం కిందికి వెళ్దాం. ఇప్పుడు చదవండి. నా ఆజ్ఞలు నీవు మనస్సున నుంచుకునే ఎడల నీకు అనుపాపవలే, నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వేలకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. చదవండి సిస్టర్. ఇవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకులాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. ఒక్క నిమిషం సిస్టర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హృదయం అనే పలక మీద దేవుడు ఏం రాసుకోమంటున్నాడండి? ఆజ్ఞలను రాసుకోమంటా ఉన్నాడు. ఎన్ని వేలు ఉన్నాయి మనకి? 5 ఉన్నాయా? నేను ఒకసారి చూపించానండి బాబు. 10,000 మనకు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు అన్నారు ఇందాక ఎన్ని ఆజ్ఞలని? 10. దేవుడు ఇచ్చిన అన్ని ఆజ్ఞలు పాటించిపోయినా ఈ 10 మనము పాటిస్తే పరలోక రాజ్యంలోకి వెళ్ళగలమా? వెళ్ళలేమండి. 10 ఆజ్ఞలతోనే కదా, చాలా ఉన్నాయి. అయితే దేవుడు తన ఆజ్ఞలన్నిటినీ మన వ్రేళ్లకు కట్టి పెట్టుకుని, అతి ముఖ్యంగా మన హృదయం అనే పలక మీద రాసుకోమంటా ఉన్నాడు. అమ్మాయిలకి అబ్బాయిల పేరు, అబ్బాయిలకి అమ్మాయిల పేర్లు రాసుకోమని చెప్పటం లేదు. అయితే మనం అలా కిందికి వెళ్ళినట్లయితే
ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, చదవండి 9 వరకు చదవండి. ఉమ్. చాలండి చాలండి. ఇక్కడ సొలొమోను రాజు జ్ఞానము లేని ఒక కుమారుడితో మాట్లాడుతున్నాడని మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఆ జ్ఞానం లేని కుమారుడు మనందరము అని చెప్పాను. ఎవరండి? మనందరి గురించి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఓన్లీ జార స్త్రీ అంటే పురుషుల గురించే కాదు. జార స్త్రీని ఇక్కడ మనం చూసుకున్నట్లే ఇప్పుడున్న జరుగుతున్న పరిస్థితుల్లో మనకున్న అనేకమైన పరిస్థితులు ఎలా అంటే బ్రదర్స్ వచ్చేసి అమ్మాయిల గురించనో, అమ్మాయిలు వచ్చేసి అబ్బాయిల గురించనో చాలా బయట జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చేసి పెద్దవాళ్ళు ఎలా ఉంటున్నారంటే వ్యసనములకు లోనైపోయి ఉంటారు. సాయంకాలం అవగానే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. సిస్టర్స్ ఉన్నారనుకోండి, వీధి చివరలలో అంటే పక్కింటి ఆంటీ ఏం చేస్తున్నారా, వీళ్ళేం చిట్ చాటింగ్ చేస్తున్నారా, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందా, వీళ్ళింట్లో ఏం జరుగుతుందా అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారండి? జ్ఞానము లేకుండా ఆచార స్త్రీ అని అంటున్నాడు సొలొమోన్. అంటే ఇక్కడ మన పరిస్థితులను మనము అక్కడ లిఖించుకుందాం. ఏ పరిస్థితులు? ఇప్పుడు మనము రోజు చూస్తున్నవి, రోజు మనము చేస్తున్నవన్నీ కూడా జ్ఞానము లేని పనులు. అవునా కాదండి? అవన్నీ మనం బుద్ధి లేని పనులు మనము చేస్తూ ఉన్నాం. అయితే ఈ పనులు చేయడం వల్ల మనకేమొస్తుంది? బీయింగ్ ఎ క్రిస్టియన్స్ మనకు నరకమే వస్తుంది. కాబట్టి ఇక్కడ సొలొమోను చెప్తున్న విధంగా వీటిని మనము ఎలా తప్పించుకోవాలి? మొదటగా సొలొమోను రాజు గారు మనకి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఎలాంటి అంటే ఈ ప్రలోభాల నుండి వచ్చి ఉచ్చులను తప్పించుకోవడం ఎలా. ద టెంప్టేషన్స్, హౌ టు ఓవర్కమ్ ది టెంప్టేషన్స్ మై డియర్ బ్రదర్స్. ఓకే, వినాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనకు ప్రలోభం నుంచి వచ్చేది ఏది మనకి ఉపయోగం కాదు. అసలు ప్రలోభాలు, ఈ టెంప్టేషన్స్ ఎప్పుడు మనల్ని పట్టుకుంటాయి? ఎప్పుడైతే సరేలే ఇది మనల్ని ఏం చేస్తుంది, పర్లేదులే అనే నిర్లక్ష్యంతో మనం ఏం చేస్తామంటే ప్రలోభాలను మన లోపలికి పిలుచుకుంటూ ఉంటాం అనమాట. పర్లేదు, అది తప్పు లేదు అన్న ఒక పదంతో మనం ఏం చేస్తామంటే టెంప్టేషన్స్ని మనము లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉంటాం. వీ విల్ ఇన్వైట్ ద టెంప్టేషన్స్. ఎస్ అనో? నిర్లక్ష్యం అని ఒక కారణం వల్ల ప్రలోభాలను మన జీవితంలోకి మనము ప్రవేశపెట్టుకుంటా ఉంటాం. సిస్టర్ కంటిన్యూ చేయండి. విచిత్రంగా అక్కడ వరకు ఆపండి సిస్టర్. ఇక్కడ మనము ఈ వచనాల్లో మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్త్రీ వచ్చి తను ఏం చేస్తుందంటే అట్రాక్ట్ చేస్తుంది, అంటే తను ఆకర్షిస్తుంది. ఇప్పుడుతో మనం పోల్చుకున్నట్లయితే ఎంతమంది దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి? దాచిన వాళ్ళందరూ దొరికిపోతారు. ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి. అంటే స్త్రీ మన చేతిలో ఉంది, పురుషుడు మన చేతిలో ఉన్నాడు. డబ్బు సంపాదించాలన్నా మన చేతిలో ఉంది, డబ్బు సంపాదించకూడదన్నా చేతిలో ఉంది. డబ్బు ఎలా సంపాదిస్తారు అనుకున్నారు? ఫోన్ మాట్లాడంటే బిజినెస్ వ్యాపారాలు మాట్లాడుతూ ఉంటారు కదా, వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఫోన్ల ద్వారానే చాలా జరిగిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఉన్నాను, నిన్నంతా నేను లీవ్లో లేను, డ్యూటీలోనే ఉన్నాను నేను, కానీ మీతో కూడా ఉన్నాను నేను ఇటు ఉన్నాను. తర్వాత టైం దొరికినప్పుడు ఆఫీస్కి నేను సమయం ఇస్తూ ఉన్నాను. అంటే దేని ద్వారా చేశాను? ఫోన్ అనే ఒక జారత్వమైన స్త్రీ. దీన్ని మనము మంచిగా వాడుకోవచ్చు, చెడ్డగా వాడుకోవచ్చు. ఇది మనల్ని ఏం చేస్తుంది? అందంగాను, సిస్టర్ చదివినట్టు ఆకర్షంగా, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సిస్టర్స్ అందరికీ ఏంటంటే మంచి మంచి శారీస్ అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. బ్రదర్స్కి అయితే ఇంకా చాలా ఉంటాయి, తక్కువ ఉంటాయి కానీ అవి ఎక్కువ.
సిస్టర్స్కి అయితే చాలా ఉంటాయి, శారీస్ అని, అవి అని, గోల్డ్ అని, ఆర్నమెంట్స్ అని, చాలా ఆకర్షంగా ఉంటాయి. అంటే ఆల్రెడీ ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన బంగారము, అంటే ఐగుప్తు నుండి వచ్చిన ఏంటండి రత్నాలు, డైమండ్స్. ఎంతమందికి వద్దు? అది అందరికీ కావాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇవన్నీ కూడా దేవుడి నుంచి మనల్ని దూరం చేసే ప్రలోభాలు. ఏమిటండి? ఇప్పుడు పాస్టర్ మీరు ప్రార్థన చేయడానికి రమ్మనగానే మనం ఏం చేస్తాం? చీరల అమ్మాయి అంకుల్ ఇంటికి వస్తే అన్న ఉండు, ఫస్ట్ పాస్టర్ గారు ఫోన్ చేయగానే సిస్టర్ వస్తున్నా 5 నిమిషాలు రెడీ అయిపోతున్నా అంటారు. కానీ అక్కడ ఏం చేస్తారంటే చీరల అమ్మాయిని మరి మీ ఇంటికి వస్తారో అది తెలియదు, కానీ వీధుల్లోకి అప్పుడప్పుడు మా కాలేజీలోకి వస్తూ ఉంటారు అనమాట. వచ్చి చీరలు అమ్ముతూ ఉంటారు షాపులకు వెళ్ళనీయకుండా. అక్కడ ఏం చేస్తారంటే ప్రేయర్కి రమ్మంటే మాత్రం శారీస్ అట్రాక్ట్, ఆకర్షిస్తున్నాయి మనల్ని. ఏం సిస్టర్స్ ఆకర్షించట్లేదా మిమ్మల్ని? ఎస్, ఏం చేస్తున్నాయి? ఆకర్షిస్తుంది. అంటే ఆ జారత్వం అన్న స్త్రీ ఏం చేస్తుందంటే ఆ పురుషుణ్ణి ఎలా అయితే ఆకర్షిస్తుందో మిగతా ఇప్పుడు జరుగుతున్నాయన్నీ మన జీవితంలో అనేకమైనవి ఆకర్షిస్తూ ఉంటాయి. ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చేస్తున్నారా అని ఎప్పుడు మన చెవులు పక్కింటి వాళ్ళ కిటికీల మీదనో గోడల మీదనో ఉంటాయి అన్నమాట. అంటే ఇది అంతా మోసకరమైనది. మొదట నేనేం చెప్పానంటే ప్రలోభంలో ఉండే ఉచ్చులు, అది మనకు సొలొమోను ఇస్తున్న హెచ్చరిక. రెండేది ఏంటంటే ఆకర్షణ, తర్వాత మోసపూర్వకమైన స్వరం. ఆకర్షణ అనేది మోసపూర్వకమైన స్వరం అన్నమాట. ఇది రెండోది. అయితే దీనివల్ల మనకేమొస్తుంది? ఫస్ట్ నేను చెప్పాను ఏంటంటే నిర్లక్ష్యం వల్ల టెంప్టేషన్స్ మన జీవితంలోకి వస్తాయి. అయితే ఇక్కడ మనం 10 to 21 వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, పాపము మొదట చక్కగాను కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? చక్కగా కనిపిస్తుంది. ఎంత చక్కగా అంటే చాలా ఉన్నాయి మన విషయాల్లో. మనం రెడీ అవ్వడం చాలా చక్కగా కనిపిస్తాం. రెడీ ఎందుకు అవుతాం? అరే అక్క నీ శారీ బాగుంది, అక్క సిస్టర్ మీ శారీ బాగుంది, సిస్టర్ బ్రదర్ ఈరోజు నువ్వు వేసుకున్న బ్లేజర్ బాగుంది, ఎక్కడ కొన్నావు? అర్మానీలో కొన్నావా? అది ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఏం చేస్తుంది? సూట్ మీద, పక్కన సిస్టర్ చీరల మీద ఏమంటారు, ఎంబ్రాయిడింగ్ అంటారు పాస్టర్ గారు, వాటిని కుట్టిన వాటిని, వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. సో మనం ఏమవుతున్నాము? మిగతా వాటికి అట్రాక్ట్ అయ్యి దేవుడి వాక్యానికి మనము దూరం అవుతున్నాం. నిర్లక్ష్యం మొదట మనం మన జీవితంలోకి తీసుకొచ్చినట్లయితే పాపము మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. అది చక్కగాను ఆకర్షంగా ఉంటుంది, కానీ దాని వెనుక ఉన్నది చాలా బాధ మరియు నాశనం. ఎందుకంటే ఒకవేళ ఈరోజు పాస్టర్ గారు మీ కొరకు వాక్యం సిద్ధపరిచినట్లయితే, ఆ వాక్యం మీరు వినకపోయినట్లయితే దేవుడు నీతో మాట్లాడడం మానేసినట్టే, మీరు దేవుడి మాటను విననట్లే. అయితే మనము ఇంకొకటి చూసుకుందాం. 22 నుంచి 23 వరకు ఎవరైనా చదవండి. వెంటనే పశువు వధకు పోనట్లు పరుల చేజిక్కిన వాడు సంఖ్యలోకి పోనట్లుగాను తనకి ప్రాణహానికరమైనది తెలియక యురియొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ఎలా అండి? జింకను ఎలా అయితే వేటగాడు పట్టుకుంటాడో, పక్షులు పట్టుకోవడానికి ఉరి ఎలా వేస్తాడో, ఏదైతే ఆకర్షణీయంగా ఉందో అది మనల్ని తీసుకొని వెళ్ళి ఆ ఊబిలో పడేస్తుంది, ఆ బాణానికి మనల్ని అందజేస్తుంది, ఆ ఉచ్చులు ఆ ఉరుల్లో మనల్ని తీసుకెళ్ళి పడేస్తూ ఉంటుంది. ఇక్కడ సొలొమోను రాజు మనకు ఏం చెప్తున్నాడంటే వీటిని మనము జయించి ముందుకు వెళ్ళాలి. ఎలా అండి? పాపాలు చేసుకుంటా ఫస్ట్ మనం చదివేం ఏంటంటే హృదయం అనే పలక మీద తన ఆజ్ఞలను మనము రాసి పెట్టుకున్నట్లయితే ఈ ఉచ్చుల నుంచి ఉరుల నుంచి మనల్ని ఎవరు కాపాడతారండి? ఎవరు కాపాడతారు? అది దేవునికి స్తోత్రం. ఈ మూడోది ఏంటంటే పాపము వలన వచ్చేది ఏంటంటే ఫలితము ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకొని వెళ్తుంది. ఎలాంటి మరణానికి అంటే మనం చంపుకోలేం. నేను వాక్యం చెప్పారు కదా, దేవుడా నన్ను చంపేయి అన్న స్థాయికి మనము వెళ్ళిపోతాం. కాబట్టి నిర్లక్ష్యం అనే ఒక్క పదం వల్ల మన జీవితంలోకి మనము పాపాన్ని ఆహ్వానించేసి
మనం ఏం చేస్తామంటే దాన్ని మన జీవితంలోనే ఆకర్షణీయంగా మార్చుకొని మన పాపాన్ని మనము ప్రారంభించుకొని దాని నుంచి వచ్చే ఫలితం ఏంటంటే నాశనము, మరణము. అయితే చివరిగా 24-27 వచనాలు చదివినట్లయితే, నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటల నాలకించుడి. జార స్త్రీ మార్గములు తట్టు నీ మనసు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. అది గాయపరిచి ప్రడదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దానిలు పాతాళంలోకి పోవు మార్గము, ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందండి? మరణశాలకు తీసుకుపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఏమంటున్నాడంటే మన హృదయాలను తెరిచి వినమంటా ఉన్నాడు. హృదయాలను తెరిచి వినమంటా ఉన్నాడు. వాక్యం చెప్పేటప్పుడు ఏంటి? ఫోన్లు తెరవడం కాదు, ఆరాధించేటప్పుడు ఫోన్స్తో వాడడం కాదు. లైక్ లిరిక్స్ వరకు ఓకే, కానీ ఏంటంటే మిగతా సమయంలో మనం ఏం చేయాలి? కొంచెం వాక్యం చెప్పేటప్పుడు, ఆరాధించేటప్పుడు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. దేనికి దూరంగా ఉండాలి? సోషల్ మీడియా. పాస్టర్ చెప్తా ఉంటారు ఏంటంటే వాక్యం తీస్తూ ఉంటాం. నేను ఒకప్పుడు అదే చేశాను. ఫేస్బుక్ ఓపెన్ చేసేవాడిని అప్పుడు. ఇప్పుడంటే ఫేస్బుక్ తగ్గిపోయింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ ఏం వచ్చాయి. ఏం చేయాలండి? నిన్నగా ఏం చెప్పాను? జారత్వం అనేది ఎక్కడుంది? మన చేతిలోనే ఉంది. దీన్ని ఏం చేయాలి? దూరము పెట్టాలి. ఒకవేళ పెట్టకపోతే అది ఎలాంటి మార్గంలోకి తీసుకెళ్ళిపోతుంది? మరణము. తర్వాత దాని మరణం ఎలాంటి మార్గం అంటండి? పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలకు దిగిపోతుంది. అయితే ఇక్కడ సొలొమోను రాజు గారు చివరిగా జ్ఞానమునకు పిలుపును ఇస్తా ఉన్నాడు. దేనికండి? జ్ఞానమునకు పిలుపు. మొదటిగా మనమేంటి? ప్రలోభ ఉచ్చుల్లోంచి తప్పించుకోవాలి. లేదంటే నిర్లక్ష్యమనే ఒక పదంతో మనము ఆకర్షించబడి ఏం చేస్తాము? పాపంని మన హృదయంలోకి తీసుకొచ్చి దాని నుంచి వచ్చే ఫలం ఏమవుతుంది? మరణంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఫలంలోకి మనం వెళ్ళకూడదంటే ఏం చేయాలంటే జ్ఞానమునకు పిలుపిచ్చినప్పుడు మన హృదయములను తెరిచి చూడాలి, మన చెవులను జ్ఞానము వైపు ఉంచాలి. అప్పుడు ఏంటంటే మరణశాలకు వెళ్తున్న ఈ మార్గంలో నుంచి దేవుడు మనను పరలోకపు మెట్లు వైపు, జీవ మార్గం వైపు, ఓన్లీ 2-3 చెప్తున్నారు నాకు, జీవమార్గం వైపు. నేను ఎందుకు ఆపుతున్నానంటే మీరేం చెప్తారా అని ఆశిస్తా ఉన్నాను నేను. అంటే మీరు ఏమంటారంటే నాశనకరం వైపు వెళ్ళాలనుకుంటున్నారా? లేదు లేదు, దేవుని స్తోత్రం. అందరూ మౌనంగా ఉన్నారంటే ఏమంటే నేను చిన్నప్పటి నుంచి చాలా మౌనము అర్ధాంగీకారమేనంట. అవునండి. ఫాస్ట్ అంటే ఒక్కరే జీవమార్గం, ఒకరిద్దరు చెప్తున్నారు. అందరము జీవమార్గం వైపే వెళ్తాము. కాబట్టి నిర్లక్ష్యం అనే ఒక పదం నుంచి పాపముకు ఆకర్షితం అవ్వకుండా, మరణం అనే ఫలము మనం పొందకుండా జ్ఞానము వైపు మన హృదయాలను మనం తిప్పినట్లయితే, మనము జీవ మార్గం వైపు నడిచినట్లయితే మనం ఎక్కడికి వెళ్తామండి? జీవ మార్గంలోకి వెళ్తాము. జీవము గల దేవుని మనము దర్శిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చివరిగా సొలొమోను రాజు గారు ఏం చెప్తా ఉన్నారంటే, జ్ఞానమునకు మీరు పిలుపు ఇవ్వబడినప్పుడు మీ జ్ఞాన నేత్రములను దేవుడి వైపు తిప్పండి. మీ చేతులను ఖాళీ ఉంచండి. బైబిల్ చదివే వాళ్ళు చదవండి, చదవము అన్న వాళ్ళు మాత్రం పరలోకపు మాటలు, జీవ మాట వైపు ఏం చేద్దామండి? ఆకర్షించబడదాం. జీవవాక్యపు వైపు ఆకర్షించబడదాం. లోకము వైపు వద్దు కదండి. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎవరిలో మనకి జయముంది? దేవునిలో జయముంది. చివరిగా కీర్తనలు 119:11 వచనం చదువుతారా? ఎవరి హృదయంలో? దేవా, నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను. చదవండి. ఏ బోధించమంటున్నాడండి? ఎస్, దేవా నీ బోధన నాకు బోధించుము.
అని మీరు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతారో దేవుడు మీకు తప్పకుండా తన బోధలను మీకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. మీ హృదయాలను ఆయన తట్టు తిప్పినట్లయితే అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవ పరిశుద్ధాత్మల తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. తను ఈరోజు తండ్రి సొలొమోను ద్వారా, నాయన రాజున సొలొమోను గారి ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన ద్వారా తను మీరు మాకు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభా. ఈ లోకపు ఉచ్చులలో నుండి ప్రభా మేము తప్పించుకునే విధంగా తండ్రి నిర్లక్ష్యం అనే ఒక పదాన్ని నుంచి దూరంగా ఉండి తండ్రి నాయన వాటికి తండ్రి దూరంగా ఉండి ప్రభు నాయన నీ జీవ మార్గంలో మమ్మల్ని నడిపించాను. ఒకవేళ తండ్రి మేము మిగతా వాటికి దేనికైనా నీకు విరోధముగా ఏదైనా ఆకర్షించబడి ఇప్పుడు మా జీవితాల్లో ఉన్నట్లయితే తండ్రి వాటిని తీసివేయమని అడుగుతున్నాను ప్రభు. అలాగే ప్రభా అలాంటి తండ్రి నైనా పాపం అనే ఫలము మా జీవితం నుంచి కొట్టివేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. నాశనకరమైన మార్గముల నుండి మమ్మల్ని తొలగించమని అడుగుతున్నాను ఏసయ్య, సహాయము చేయడం. మంచిదైనా ఏసైనా జీవ మార్గములో తన జీవాధిపతి అయిన నిన్ను, జీవము గల నిన్ను దర్శించే భాగ్యము మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రభా. ఈ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఎవరికైనా ప్రభా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే సమస్త బుద్ధి జ్ఞానములు సంపదలు ప్రభా నీ ఎందుకు క్లుప్తపరచబడి ఉన్నాను ప్రభా. నీ జ్ఞానమును, నీ వివేచనను, నీ బుద్ధి, నీ బలము మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. రానున్న దినాల్లో ఈ ఉచ్చుల నుండి, ఈ ఊరుల నుండి తన్ని మమ్మల్ని అనుక్షణము తండ్రి మమ్మల్ని తప్పిస్తూ నేను మమ్మల్ని విడిపించమని అడుగుతా ఉన్నాం ప్రభా. మా హృదయాలను మీ వైపు తెరిచి అడుగుతున్నాం ప్రభా. నీ యొక్క తల్లి జ్ఞానం మాకు నేర్పించమని మా హృదయం అనే పలకం మీద ప్రభు పరిశుద్ధాత్మ గల తండ్రి నీ ఆజ్ఞలను ప్రభ రాసుకొని ప్రభ మా వేల మీద నీ ఆజ్ఞలు పెట్టుకొని ప్రభ భయ భక్తులతో తండ్రి నీ సన్నిధిలో తండ్రి మేము తండ్రి స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ, హెచ్చిస్తూ ప్రభు నీ నామములో ప్రభ ఒక దినాన ప్రభ మేమందరము ప్రభ నీ సన్నిధిలో మిమ్మల్ని మరొకసారి స్తుతించి, ఘనపరిచి, హెచ్చించి ఆరాధించే భాగ్యము నాకు మా అందరికి దయచేయమని ఈ వాక్యము ప్రభ మా జీవితంలో దీవించి ఆశీర్దించి నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధ శక్తి గల ఘనమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.